కర్నూలులో వెనుకబడిన ప్రాంతాలైన ఆలూరులో వలసలు నివారించడానికై వేదవతి నగర డోనా కార్యక్రమం నిర్వహించే తీరుతామని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఆలూరు వైసీపీ అభ్యర్థి విరూపాక్షి, పార్లమెంట్ అభ్యర్థి బీజే రామయ్యలు స్పష్టం చేశారు. స్థానిక అస్పరి మండలంలో పలువురు టీడీపీ నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కులదైవాలని చూస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలను కూకటివేలతో పెకిలిస్తామన్నారు. ఆలూరులో వైసీపీ ప్రచార హోరుపై మరింత సమాచారం నగర్ కర్నూలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భారీగా వలసలు జరిగారు. ఉదయం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే నేపథ్యంలో హాస్పిటల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి గారు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రామసుబ్బారెడ్డి గారు అంతా మనతోనే ఉన్నారు. వారిని అడిగి పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం ఆలూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల పూర్తి అభిమానం, విశ్వాసం, నమ్మకంతో ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో బీసీలు ఉన్నారు, దానిలో కూడా బోయా కమ్యూనిటీ ఉన్నారు, కురువ కమ్యూనిటీ ఉన్నారు, మిగతా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి బీసీలు కానీ, రైతులు కానీ, ప్రతి ఒక్కరు కూడా, యువత ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాయకత్వంతో ఈరోజు గతంలో కంటే కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే, గతంలో 2019 ఎలక్షన్ జరిగినాయి. ఈరోజు 2024 ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేసి ప్రతి పేదవాడికి అండగా ఉంటాను, సామాజిక న్యాయం కోసం, అదేవిధంగా రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానాలు చెప్పడం. బీజేపీ కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ వీళ్ళు ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మరోవైపు ఒక చెల్లి జోల పట్టుకొని న్యాయం చేయాలని అడుగుతుంది, మరో చెల్లి ఓటు కావాలని చెప్పి సొంత అన్న మీద విమర్శిస్తుంది. ఇలాంటి సవాళ్లను మీ పార్టీ ఎలా ఎదుర్కోబోతుంది? ఇప్పుడు కేసు విషయంలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. రాష్ట్రం కాదు చేసేది, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సిబిఐ తప్పకుండా న్యాయం చేస్తుంది. ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్, ప్రస్తుతము ఆలూరు చాలా వెనుకబడిన ప్రాంతము. ఈ ప్రాంతంలో వలసలు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా మీరు తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టేందుకు కూడా చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఆలూరుకు చేసే ఫస్ట్ ఎమ్మెల్యే అయినట్లే, అయితే కాదు, అయిపోయినాము. అయితే ఏమంటే 2013 మన మే 13 వరకు వెయిట్ చేస్తున్నారు. ఆలూరుకి ఫస్ట్ మనం చేసేది అంటే తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆల్రెడీ చెప్పినాం, మొన్న సీఎం సార్ మన బస్ యాత్ర వచ్చినప్పుడు బస్సులో పక్కలో కూర్చొని చెప్పినాను, సార్ మనకి ఈ హాస్పిటల్ కేవలం హాస్పిటల్ గురించి చెప్పినాను సార్. ఈ గ్రామాల్లోన చాలా నీళ్ళ సమస్య ఎక్కడ పోయినా చాలా తీవ్రంగా ఉంది. ఎందుకంటే వర్షాలకి ఈ సంవత్సరం బోర్లన్నీ ఎండిపోయినాయి. బయట నుంచి వచ్చే వాళ్ళకి వచ్చేది సోర్స్ లేదు, నీళ్ళు ఏదైనా పైప్ లైన్ ద్వారా వచ్చే సోర్స్ ఏం లేదు గ్రామాలకి. అందుకోసమే ఒకటి మన అందరినీ ఒక కాలం ఉంది కదా, ఆ కాలం నుంచి జోహాలాపురం దగ్గర ఒకటి మన సమ్మర్ స్టోరేజ్ స్టాక్ పెట్టి అక్కడ నుంచి ఇక్కడ సప్లై చేస్తాం సార్ మండలానికి అంత మొత్తం. అంటే సార్ ఓకే అట్లా చేస్తాంలే అన్నాడు. మొన్న నేను సీఎం ఆఫీస్కి పోయినప్పుడు కూడా అది చెప్పినాడు. ఆ రోజు డైలీ రాసుకున్నాడు సార్. రాసుకొని ఆయన ధనంజయ రెడ్డి సార్ అని చెప్పి ఆయన రాసుకొని కలెక్టర్ మేడం కానీ ఎస్టిమేషన్ ఏదో ఉన్నాయి పంపిమని చెప్పినాడు. ఎట్లంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు మనం ఏం చేసే కాదు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెనకనే ఆ పని చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన ఒకసారి మాట ఇచ్చినాయంటే మాట తప్పే మనిషి కాదు. అందుకోసమే ఖచ్చితంగా నేను అదే తీసుకొని పోతున్నాను. ఏదో గ్రామం ఉన్నాయి, ఇవే కాదు అంటే కొన్ని మండలాల్లోన నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు సౌకర్యం ఉంది. ఎట్లంటే ఒలగొంద గ్రామం మండలం నీటి సౌకర్యం ఉంది. అది ఏమైందంటే అప్పుడు జనాలు బట్టి అప్పుడు స్టోరేజ్లు కట్టినారు. ఇప్పుడు జనాభా పెరిగిపోయింది కాబట్టి స్టోరేజ్లు పెద్ద కావాలంటున్నారు. సంపలు ఉన్నాయి కదా సమ్మర్ స్టోరేజ్, అవన్నీ కొద్దిగా పెద్దగా చేయాలి మాకు. అట్లయితే పెద్దగా చేస్తే మాకు నీళ్ళు పుష్కలంగా ఉంటాయనే విధంగా అంటున్నారు. అదేవిధంగా ఆ స్టోరేజ్ అంతా మొత్తం హొలగొంద అయితేనేమి, సంతగిరి అయితేనేమి, అదే చింతకుంట దగ్గర అయితేనేమి, బాపురం దగ్గర అయితేనేమి, ఎట్లా ఎంత అప్పుడు జనాభా ఎప్పుడు 30 సంవత్సరాల కింద ఆ జనాభా ప్రకారము ఆ లెక్కలేసి ఆ స్టోరేజ్లు వేసి తెచ్చేసినారు. ఇప్పుడు జనాభా అప్పుడేదో 1,00,000 చిల్లర ఉండేది, 2,00,000 చిల్లర అయింది. అందుకోసమే ఆ జనాభా ప్రకారం వాళ్ళు అడిగినారు. అక్కడ కానీ స్టోరేజ్ పెద్ద పెంచుతారు. నీళ్ళు అంటే సౌకర్యంగా ఉంది, అక్కడ నీళ్ళు వసతి కెనాల్ ఉన్నాయి. ఎస్ఎస్ఏ ఎల్ఎల్సి ఉంది, ఇక్కడ వచ్చి హెచ్ఎల్సి నడుస్తుంది, ఎల్ఎల్సి ఉంది. అక్కడ కానీ నీళ్ళు అంటే జనం పెరిగిపోయినారు కాబట్టి అందుకోసం అక్కడ కానీ ఆ నీటి సమస్య కానీ చెప్పినాను అందరికీ. అవి కానీ కొద్దిగా వెడల్పు చేసి అట్లా చేసి అక్కడగా నీళ్ళు ఇస్తాము. అదేవిధంగా ఇక్కడ
వేదావతి మనకి వేదావతి అది నిలబడిపోయింది. అది ఎట్లా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వేదావతి నేను వస్తేనే 14లో అంతా అది ప్రచారం చేసినాడు అని. ఎందుకంటే వేదావతి ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేస్తానని ఆయన ప్రచారం చేసినారు కాబట్టి ఆయన ప్రచారం చేసినా ఏం చేసినా ఈయన మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ మాత్రం 30 సంవత్సరాల నుంచి మన ఇంతకుముందు కాంగ్రెస్ అయితేనే వైఎస్ఆర్ మూడోసారి హ్యాట్రిక్ కొడుతున్నాం ఈ మన ఆలూరులో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీకి శ్రీరామ రక్ష అని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో మాత్రం 175కు 170 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఇందులో ఎలాంటి డోకా లేదని, ఇదే నేపథ్యంలో కర్నూలు పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గానికి బృహత్తరమైన ప్రణాళికతో తన వంతు బాధ్యతగా ఖచ్చితంగా వేదావతి నగరడోన ప్రాజెక్టు తీసుకొస్తామని చెప్పి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి